నమస్కారం అండి. శ్రీమాన్ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రాధవరం శ్రీధర్ పంతులు, సర్టిఫైడ్ వాస్తు ప్లానర్ని. ఈరోజు ఈ వీడియోలో మీకు వాస్తు శాస్త్రపరంగా ఎలాంటి స్థలాన్ని ఎన్నుకోవాలి, అలాగే ఎలాంటి స్థలాన్ని ఎన్నుకోకూడదు అనే అంశం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం ఎలాంటి స్థలాన్ని ఎన్నుకోవాలి అనే అంశం గురించి చర్చించుకుంటే, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉండే భుజాలు సమానంగా ఉండే స్థలాన్ని మనం చతురస్రాకారం గల స్థలంగా చెప్తాము. ఇలాంటి స్థలంలో మనకు మంచి వాస్తు ప్రకారంగా ప్లాన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘచతురస్రాకారం అంటే రెక్టాంగులర్ షేప్, అంటే ఏవేని రెండు భుజాలు సమానంగా తూర్పు పడమర ఈ రెండు సమానంగా ఉండడమా, లేదా ఉత్తరము దక్షిణము రెండు సమానంగా ఉండడము, అంటే రెండు భుజాలు సమానంగా ఉండే వాటిని దీర్ఘచతురస్రాకారం అంటాము. ఇలాంటి స్థలాన్ని ఎన్నుకోవడం వల్ల మనము వాస్తు ప్రకారంగా మనం ఒక ఇంటిని మనం నిర్మించుకోవచ్చు. కాబట్టి ఈ రెండు రకాల స్థలాలు మాత్రమే వాస్తు ప్రకారంగా మనకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఎలాంటి స్థలాలను మనం ఎన్నుకోకూడదు అని అంటే, మొట్టమొదటిది త్రిభుజాకార స్థలము. ఈ త్రిభుజాకార స్థలంలో ఉండడంలో ఎన్నుకుంటే మనకు అక్కడ మూలలన్నీ తెగిపోయి మనకు సరైన విధంగా మనం ఇంటిని నిర్మించుకోలేము. ఇంకొకటి వృత్తాకార స్థలం, అంటే రౌండ్ షేప్లో ఉండే ఆకారం ఉండే స్థలాలను కూడా మనము ఎట్టి పరిస్థితిలో మనం ఎన్నుకోకూడదు. దానివల్ల మనకు ఇంటికి వచ్చే మూలలు ఏవి కూడా రాకుండా మనకు వాస్తుకు అనుకూలంగా ఉండదు. మూడవది ఈశాన్యం పెంపుగల స్థలము, ఆగ్నేయం పెంపుగల స్థలము. ఇక్కడ ఈ పటంలో చూపిస్తున్నట్టు పైకి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈశాన్యం కోణంగా తగ్గిపోయింది. అదేవిధంగా ఆగ్నేయ స్థలం కూడా ఇక్కడ పెరిగింది. ఇంకా నెక్స్ట్ నైరుతి పెంపు, వాయువ్యం పెంపు గల స్థలాలు. అంటే ఇక్కడ నైరుతిలో ఇలా పెరుగుతూ వచ్చిన స్థలం, లేదంటే వాయువ్యంలో కూడా పెరిగిన స్థలం కూడా మనకు పనికిరాదు. ఇంకొకటి తూర్పు ఆగ్నేయం పెంపు లేదా దక్షిణ ఆగ్నేయం కోణంగా పెంచినట్టు స్థలం. ఇక్కడ చూడండి, ఈస్ట్ వైపు తూర్పు ఆగ్నేయం ఇలా పెరిగింది, మరియు దక్షిణ ఆగ్నేయం కూడా కోణంగా పెరిగింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు పడమర నుండి దక్షిణము వెళ్తున్నప్పుడు ఈ కోణంగా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేస్ కూడా తీసుకోకూడదు. అంతేకాకుండా దక్షిణం మరియు పశ్చిమ నైరుతి పెంపు గల స్థలాలను కూడా తీసుకోవద్దు. ఎలాంటిదంటే ఇలా కోణంగా పెరిగిన స్థలం, ఇలా కోణంగా పెరిగిన స్థలం కూడా మనము తీసుకోకూడదు. పశ్చిమ వాయువ్యం కోణంగా పెంపున్న స్థలం కూడా పనికిరాదు. అంటే ఇక్కడ పడమర, ఈ పడమర నుంచి ఇలా పెరుగుతూ పశ్చిమ వాయువ్యం కోణంగా పెంపు గల స్థలం కూడా వాడకూడదు, మనము తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, పశ్చిమ వాయువ్యం పెరుగుతూ ఉంది, ఇలాంటి స్థలం కూడా పనికిరాదు. మరియు ఉత్తర వాయువ్యం పెంపుగల స్థలం కూడా మనకు పనికిరాదు. ఉత్తరం వైపు ఇక్కడ వైపు పెరుగుతూ వచ్చిన స్థలం కూడా పనికిరాదు. ఇలాంటి స్థలాలను మనం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, చతురస్రాకారంగా ఉన్న స్థలమైన దీర్ఘచతురస్రాకారమైన స్థలంలో ఉన్న స్థలాన్ని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం కట్టే గృహము కూడా చతురస్రంగా లేదా దీర్ఘచతురస్రంగానైనా ఉండాలి. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేసుకుందాము. స్థలాన్ని ఎంచుకునేటప్పుడు ఎత్తి పల్లాలు కూడా ఎక్కడ వైపు ఉన్నాయి అంటే, దక్షిణం పడమర ఎత్తుగా ఉండాలి, తూర్పు ఉత్తరము డౌన్ గా ఉండాలి. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటుగా దానికి వీధి చూపులు ఉన్నాయా, వీధి పోట్లు ఉన్నాయా కూడా చూసుకోవాలి. వీధి చూపులున్న స్థలాన్ని మనం ఎంచుకుంటే మనకు మరింత లాభం చేకూరుతుంది. వీధి పోట్లు గల స్థలాన్ని తీసుకుంటే దానివల్ల కొంత మనకు దుష్ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ఆ స్థలాన్ని వెళ్ళినప్పుడు మనము దిక్సూచికి ఎన్ని డిగ్రీలు తిరిగిందనే దాన్ని కూడా మనకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 10 డిగ్రీల వరకు కూడా అటు ఇటు తిరిగినప్పటికి కూడా, అంటే ఆగ్నేయం వైపు తిరిగినా లేదంటే ఈశాన్యం వైపు తిరిగినా అలాంటి స్థలాలను తీసుకోవచ్చు. లేదా 90 డిగ్రీస్ కు ఉన్న స్థలాన్ని ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు. అలా అని విదిక్కులకు స్థలాన్ని కూడా తీసుకున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా వాస్తు ప్లాన్ను మార్చుకుంటే మాత్రమే అది యోగిస్తుంది. చాలా మంది ఏంటంటే స్థలం చూడంగానే ఇది తూర్పు అంటే తూర్పు అని అనుకుంటున్నారు. అలా కాదు, దిక్సూచి తోటి మాత్రమే తూర్పు ఉత్తరాలు నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. దాంతో పాటుగా పరిసర వాస్తు కూడా ఎలా ఉందో కూడా ఒకసారి గమనించండి. అంటే దక్షిణం లేదా పడమరం ఏమవుతుందంటే, డౌన్ ఉండి వాటర్ సహజంగా అది భూమి మాత్రం వాలుగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ లో మనం తీసుకుంటే కట్టడంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి
మనం తీసుకోవాల్సిన స్థలాలు రెండు రకాలు. ఒకటి దీర్ఘ చతురస్రం లేదా చతురస్రాకారమైన స్థలాన్ని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఒక స్థలాన్ని ఎంచుకోండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.